ఈ వీడియోలో మీకు ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి దాంతో మనం ఎలా అమౌంట్ ఎర్న్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. 2 మెథడ్స్ చెప్తాను. ఒకటేమో వెబ్సైట్ ని మీరే క్రియేట్ చేసుకొని మీకు మీరుగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకో మెథడ్ వచ్చేసరికి వెబ్సైట్ ని క్రియేట్ చేసి వేరే వాళ్ళకి సెల్ చేసి అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ 2 మెథడ్స్ కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ ప్రాపర్ గా చూస్తేనే మీకు అర్థం అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. నేను చెప్పబోయే స్కిల్ ని ప్రాపర్ గా నేర్చుకున్నాను అనుకోండి, డెఫినెట్ గా డామ్ షూర్ గా చెప్తున్నా, మంత్లీ మీరు 50,000 నుంచి 1 lakh వరకు ఏం చేసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసే పాటలు మీకు ఎక్కడ నచ్చినా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అయితే చెప్తాను, తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకంటూ ఒక ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందులో కంటెంట్ రాస్తూ అంటే ఆర్టికల్స్ రాస్తూ అవి పోస్ట్ చేస్తూ ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇదొక మెథడ్. దీని గురించి ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. సెకండ్ మెథడ్ వచ్చేసరికి స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకంటూ ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఇస్తే సరిపోద్ది. మీకు పెద్దగా స్కిల్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. ఎలా చేయాలని నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళకంటూ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు మీకు అమౌంట్ పే చేస్తారు. అది మీరు సర్వీస్ చార్జ్ లాగా వాళ్ళ నుంచి అమౌంట్ తీసుకోవచ్చు. లైక్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే 5,000, 10,000 అది మీ స్కిల్ ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఎంత మంచిగా చేస్తారో మీరు అంత సర్వీస్ అమౌంట్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి అనేది. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు మీరుగా ఓన్ గా క్రియేట్ చేయాలనుకుంటే వెబ్సైట్ క్రియేట్ చేస్తే అందులో ఆర్టికల్స్ రాస్తే అమౌంట్ ఏం చేసుకోవచ్చు. సెకండ్, వేరే వాళ్ళకి వెబ్సైట్ క్రియేట్ చేసి వచ్చి మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ మీకు ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకంటూ మీరుగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే తీసుకోవాలి. లేదు వేరే వాళ్ళకి క్రియేట్ చేసి ఇస్తా అనుకుంటే వాళ్ళకు కూడా ఒక హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకొని వాళ్ళకు వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ఆ హోస్టింగ్ అండ్ డొమైన్ ఎలా తీసుకోవాలి, అందులో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ఇప్పుడు మీకు చెప్తాను. సో హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేయడానికి హోస్టింగ్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్లెయిమ్ డీల్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా స్క్రాల్ అవుతుంది. ఇక్కడ మీరు సింగిల్ ప్రీమియం బిజినెస్ ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసరికి ప్రీమియం తీసుకోండి. ఇందులో 100 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో 1 ఉంటుంది. అండ్ దీనికి ఫ్రీ డొమైన్ కూడా రాదు, దీనికి ఫ్రీ డొమైన్ కూడా వస్తుంది. సో ఇదైనా బిజినెస్ అయినా ప్రీమియం అయినా ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి. సో నేనైతే ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటున్నా. యాడ్ టు కార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు పీరియడ్ చూసుకోవాలి. 1 month కావాలా, 12 months కావాలా, 24 months కావాలా, 48 months కావాలా. ఇక్కడ ప్రైస్ కూడా వేరే అవుతుంటుంది. సో 1 month తీసుకుంటే ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 599. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రీ డొమైన్ రాదు. అదే 12 months తీసుకున్నా, 24 months తీసుకున్నా, 48 months తీసుకున్నా మనకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, 48 months తీసుకుంటే తక్కువలో పడుతుంది మీకు. అంటే 4 years తీసుకుంటే తక్కువలో పడుతుంది. అదే 12 months అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. సో మీకు ప్రైస్ డిఫరెన్స్ మీరే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఉంటుంది మీకు 3,384 అనేసి ఉంది. అదే మనకు 48 months తీసుకుంటే అంటే 4 years తీసుకుంటే 8,000 పడుతుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రైస్. అండ్ ఇంకోటి ఏంటంటే నా నుంచి మీకు ఒక గిఫ్ట్ ఏంటంటే, సో నేను ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి, హలో తేజ అనేసి. ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీకు 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఎట్ ప్రెసెంట్ ఇక్కడ 8,400 ఉంది కదా, ఇక్కడ అప్లై కొట్టిన వెంటనే చూసుకోవచ్చు ఈ ప్రైస్ అనేది చేంజ్ అయిపోయింది. 7,595 రూపీస్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 10% అమౌంట్ డిస్కౌంట్ అయితే వచ్చేసింది. సో మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా ఇక్కడ మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా పేమెంట్ సెలెక్ట్ చేసుకొని, సో సెక్యూర్ పేమెంట్ మీద దాన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే కొంచెం లోడింగ్ చేసుకోవడం దాన్ని ఈ విధంగా అయితే వచ్చేసింది. సో మొబైల్ నెంబర్ యూపీఐ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసాం అనుకోండి, మీరు ఫోన్ పే యూపీఐ ఇస్తే ఫోన్ పేకి ఒక రిక్వెస్ట్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఎంత అయితే చూపిస్తుందో అంతే మనీ కట్ అవుతాయి అనమాట. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే నేను 3,000 చూపిస్తుంది, ఇక్కడ 3,200 చూపిస్తుంది, నాకు 5,000 అమౌంట్ పేమెంట్ చేయమంటే అడుగుతున్నారు. సో టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే ఆటో పేమెంట్ కోసం అడుగుతుంది అనమాట. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 3,200 కట్ అవుతాయి. అంటే ఇక్కడ ఎంత చూపిస్తే అంతే కట్ అవుతాయి అనమాట. సో నా డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. వన్స్ నేను పేమెంట్ కంప్లీట్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ స్కిప్ ఐ డోంట్ వాంట్ పర్సనల్ దాని మీద క్లిక్ చేసుకోండి, ఎందుకంటే నేను చెప్తున్నా కాబట్టి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వెబ్సైట్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ప్రెస్ హోస్టింగ్ జరుగుతుంది. మీరు దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వర్డ్ప్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం లాగిన్ డీటెయిల్స్ సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వర్డ్ప్రెస్ లో లాగిన్ అవ్వడానికి ఈ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన వెబ్సైట్ ని మేనేజ్ చేయడానికి. సో ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మీరు కరెక్ట్ గా చూసుకోండి, ఎక్కడన్నా సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్ గా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను నా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ టిక్ మార్క్ ఉన్నాయి కదా, ఇవన్నీ అన్టిక్ చేసేయండి. అన్టిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ ఆన్ చేస్తే మీకు ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని థీమ్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు నేను తర్వాత చేసుకుంటా అనుకుంటే ఇక్కడ స్కిప్ ఐ డోంట్ నీడ్ ఏ టెంప్లెట్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం 1 year ప్రీమియం హోస్టింగ్ తీసుకున్నాం కాబట్టి మనకు ఫ్రీ డొమైన్ అయితే క్లెయిమ్ అవుతుంది అన్నట్టు. సో మీరు ఒకవేళ 1 month తీసుకుంటే మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదు. మీరు 1 year అయినా 2 years అయినా 3 years అయినా
ఏది తీసుకున్నా మీకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. సో నాకు ఫ్రీ డొమైన్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ హలో తేజ అయితే ఎంటర్ చేస్తున్నా. హలో తేజ ఎంటర్ చేసుకొని ఇక్కడ మనకు ఏదా కావాలి, .com కావాలా, లేకుంటే .in కావాలా, ఆన్లైన్ కావాలా, కామ్ కావాలా, మీకు ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ .com సెలెక్ట్ చేసుకున్నా, సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్ ఈ డొమైన్ అయితే నాకు ప్రెసెంట్ లేదన్నట్టు. ఎందుకంటే ఈ డొమైన్ మీద ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది. ద డొమైన్ ఈస్ ఆల్రెడీ టేకెన్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వేరే డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను మిస్టర్ తేజ అయితే ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి దీన్ని ఒకసారి సెర్చ్ చేద్దాం. అండ్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ డొమైన్ అయితే అవైలబుల్లో ఉంది. సో మీరు కూడా మీకు నచ్చిన డొమైన్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో, అందులో ఏ కంటెంట్ పోస్ట్ చేద్దాం అనుకున్నారో దాన్ని బట్టి ఒక వెబ్సైట్ నేమ్ అయితే సెట్ చేసుకోండి. సో మనకు ఫ్రీగా ఒక డొమైన్ వస్తుంది కాబట్టి నేను mistertheja.com అయితే సెలెక్ట్ చేసుకున్నా. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే డొమైన్ రిజిస్ట్రేషన్ కోసం. ఇక్కడ యూనైటెడ్ స్టేట్స్ గా నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటా. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్నా అండ్ పర్సనల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ నేమ్, మన ఈమెయిల్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి ఫినిష్ రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డొమైన్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఫైనల్ సెటప్ అయితే అడుగుతున్నట్టు. సింపుల్ గా సెటప్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం టైం అయితే పడుతున్నట్టు. వెల్ డన్, ఆర్ యూ రెడీ? నాకైతే 100% అయితే అయిపోయింది. ఇక్కడ వెల్ డన్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎడిట్ యువర్ వెబ్సైట్ ఉంటుంది, కంట్రోల్ ప్యానల్, ఈ రెండు ఉంటాయి. మీరు ఏదైనా వెళ్ళొచ్చు. కంట్రోల్ మేనేజ్ సైడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ అడ్మిన్ ప్యానల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఇక్కడ మేనేజ్ సైడ్ అయితే క్లిక్ చేసుకుంటున్నా. అలా క్లిక్ చేసుకున్న వెంటనే మీ డీటెయిల్స్ అప్డేట్ చేయమంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అప్డేట్ అయితే చేసుకోండి. ఫండ్స్ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది, చూసుకోండి. హోస్టేజ్ నుంచి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీరు వెరిఫై చేసుకోవాలి కాబట్టి మీరు వెరిఫై చేసుకోండి ఆ మెయిల్ ని. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మనం మన వెబ్సైట్ కి సెక్యూరిటీని అయితే ఇవ్వాలన్నట్టు. సో ఇక్కడ సింపుల్ గా సెక్యూరిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. SSL ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ SSL అనేది యాక్టివ్ లో ఉండాలి. యాక్టివ్ లో లేకపోతే కాసేపు వెయిట్ చేయండి, SSL ఆటోమేటిక్ గా యాక్టివ్ అయితే అయిపోతుంది అనమాట. ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ డాష్ బోర్డ్ అయితే వచ్చేసేయండి. దాన్ని ఇక్కడ అడ్మిన్ ప్యానల్ కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు డైరెక్ట్ రీడైరెక్ట్ అవుతారు. ఎక్కడికంటే వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇందాక సెట్ చేసుకోండి అని చెప్పా కదా, సెట్ చేసుకొని ఒక వేరే ప్లేస్ లో కాపీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పా కదా. సో అది ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంది. నేను నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతా. వన్స్ లాగిన్ అయ్యాక మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. దెన్ దాని తర్వాత జనరల్ కింద ఇక్కడ పర్మనెంట్స్ ఉంటాయి చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమ్ స్ట్రక్చర్ కదా, దీన్ని వచ్చేసరికి పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం మన వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాం. ఇక్కడ మిస్టర్ తేజ కదా, దీన్ని విజిట్ సైట్ మీద క్లిక్ చేసుకుంటే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకంటూ మీరుగా ఓన్ గా వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు కదా, దాంట్లో మీరు ఆర్టికల్స్ రాస్తూ మీరు మనీ ఏం చేసుకోవాలనుకుంటే సింపుల్, మీ ఏదైతే కేటగిరీ అనుకున్నారో ఆ కేటగిరీ మీద రెగ్యులర్ గా పోస్ట్ రాయండి. మంచిగా అంటే ఏ యూజ్ చేయకుండా, వేరే దగ్గర నుంచి కాపీ చేయకుండా ఓన్ గా కంటెంట్ అయితే రాయండి. ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఎలా అంటే కనుక మంచి మీరు 30 కంటే ఏబో ఆర్టికల్స్ రాసాక, ఇంపార్టెంట్ పేజెస్, యాడ్సెన్స్ క్రైటీరియా కంప్లీట్ అయ్యాక సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే యాడ్సెన్స్ అప్లై చేసుకోండి. అప్లోడ్ వచ్చింది అనుకోండి, మీ వెబ్సైట్ లో యాడ్స్ కనిపిస్తాయి. దాంట్లో మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ మీకు ఎర్నింగ్ రావాలంటే ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే ఉండాలి. ఆ ట్రాఫిక్ రావాలంటే మీరు ఏం చేస్తారంటే కంటెంట్ క్రియేషన్ చేయాలి. కంటెంట్ క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఒక ఇన్స్టాలో రీల్స్ చేస్తారా, లేదా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తారా, అది మీ ఇష్టం. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఐడియా అయితే ఇస్తాను. జాబ్ అప్డేట్స్ గురించి, జాబ్ నోటిఫికేషన్ గురించి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. దాంతో పాటు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే కొత్త జాబ్స్ వస్తాయో దాని గురించి మీ వెబ్సైట్ లో ఆర్టికల్స్ లాగా రాయండి. దాంతో పాటు ఒక రీల్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఈ కంపెనీ మనకు ఒక జాబ్ వేకెన్సీ ఇచ్చింది, సో మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ అని ఎక్స్ప్లెయిన్ చేయండి రీల్లో. అండ్ ఈ అప్లై చేసే ప్రాసెస్ లింక్ నేను బయోలో ఇచ్చాను, లేదంటే ఈ హలో తేజ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది, అక్కడే అప్లై లింక్ ఉంటుంది. అలా రీల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. చేశారనుకోండి, ఆ రీల్ ఒకవేళ వైరల్ అయింది అనుకోండి, లేదా మీకు 10,000 వ్యూస్ 20,000 వ్యూస్ వచ్చినా అక్కడ నుంచి మీ వెబ్సైట్కి వస్తారు. అంటే ఆ రీల్ చూసిన వాళ్ళు అందులోకి వెళ్ళి 50% మెంబర్స్ మీ వెబ్సైట్కి వచ్చినా మీ వెబ్సైట్ లో ట్రాఫిక్ పెరుగుతుంది, యాడ్స్ వస్తాయి కాబట్టి ఎర్నింగ్ కూడా గట్టిగా వస్తుంది. ఇదే ప్రాసెస్ ని చాలా మంది చేస్తున్నారు కూడా. సో మీరు ఆర్టికల్స్ ఎలా రాయాలి, ఒక వెబ్సైట్ ని కంప్లీట్ గా మనకంటూ ఎలా క్రియేట్ చేయాలంటే నేను డీటెయిల్ గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు సెకండ్ మెథడ్కి వచ్చేస్తే, మీరు వెబ్సైట్ క్రియేట్ చేస్తారు కదా, ఆ వెబ్సైట్ లో వేరే వాళ్ళ క్రైటీరియా బట్టి ఆ వెబ్సైట్ ని డిజైన్ చేయాలి. డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. మీకు ఓన్ స్కిల్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. వర్డ్ ప్రెస్ లో మనకు కొన్ని థీమ్స్ అయితే ఉంటాయి. ఆ థీమ్స్ నే మనం పిక్ చేసుకొని వాటిని అప్లై చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకంటూ క్రియేట్ చేసుకోవచ్చు.
ఇది నేను బిగినర్స్ కి చెప్తున్నా. ప్రొఫెషనల్ గా చేయాలంటే మీకు చాలా స్కిల్ వచ్చి ఉండాలి. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వీటిని ట్రై చేయొచ్చు. యాక్చువల్ గా ఒక బిజినెస్ ఓనర్ కి వెబ్సైట్ కావాలనుకుంటే వాళ్ళు 10,000, 15,000, 20,000 అలా చార్జ్ చేస్తారు. బట్ అంత అమౌంట్ కాకుండా మీరు ఒక 3,000 కి 2,000 కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చారనుకోండి, అందులో పెద్దగా కష్టమే ఉండదు. వర్డ్ ప్రెస్ లో ఉన్న థీమ్స్ ని మీరు వాళ్ళకి తగ్గట్టు ఎడిట్ చేసి ఇవ్వడం అన్నట్టు. ఇప్పుడు మీకు ఎలా చేయాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నార్మల్ గా మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. ఇలానే మన క్లయింట్ కి ఇవ్వలేం కాబట్టి మీకు చెప్పా కదా కొన్ని థీమ్స్ ఉంటాయనేసి. వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ లో లాగిన్ అయ్యాక అపియరెన్స్ లో థీమ్స్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక యాడ్ న్యూ థీమ్ ఆప్షన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు మల్టిపుల్ థీమ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్ అని సర్చ్ చేస్తున్నా. సర్చ్ చేసిన వెంటనే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కొన్ని థీమ్స్ అయితే వచ్చాయి చూడండి. సో వీటిలో మీకు నచ్చింది ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చింది, దీని వచ్చేసరికి ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. లేదు మీరు ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే ప్రివ్యూ ఆప్షన్ దాన్ని మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మన వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది ఏంటనేది మీకు ప్రివ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఇది. ఇప్పుడు నేను యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నాకు యాక్టివేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన వెబ్సైట్ ఈ విధంగా ఉంది కదా, నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నా. అవి మీకు చెక్ చేస్తున్నట్టయితే నా వెబ్సైట్ రూపురేఖలే మారిపోయాయి. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇప్పుడు దీన్నే కొంచెం కస్టమైజ్ చేయండి. లైక్ మీ క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగ్గట్టు, అంటే వాళ్ళ డీటెయిల్స్ తోని. సో దానికోసం మీరు ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లోగో వాళ్ళ లోగో ఏదైనా క్రియేట్ చేసుకుని లోగో యాడ్ చేయాలనుకుంటే లోగో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ ఎదురుగా ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ నుంచి ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకున్నా ఇక్కడ అప్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేస్తున్నా, ఇది యాడ్ చేస్తున్నా చూడండి. లోగో పర్ఫెక్ట్ లేదు నాకు, అందుకే ఇలా వచ్చింది. బట్ మీరు లోగో పర్ఫెక్ట్ ఉంటే మీరు బాగా వస్తుంది అన్నట్టు. నేను లోగో తీసేసాను. ఇక్కడ మిస్టర్ తేజ ఉంది కదా, దీన్ని వచ్చేసరికి హలో తేజగా మార్చేస్తాను. అంటే మీరు క్లయింట్ ఎవరైతే పడతారో ఆ క్లయింట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో తేజ అనే క్లయింట్ని పట్టాను, హలో తేజ నేమ్ ఎంటర్ చేశాను. ఇక్కడ హోమ్, అబౌట్ అస్, ప్రాపర్టీస్, ఇలా కాంటాక్ట్ అస్, ఇలా ప్రతిదీ ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. వన్స్ ఎడిట్ చేశాక సేవ్ కొడితే సరిపోద్ది. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని కూడా మీరు సింపుల్గా క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకోవడం చూసుకోండి. క్లిక్ చేసుకొని నేను టైప్ చేస్తున్నా, ఎడిట్ అయిపోతుంది. అలాగే ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ దాన్ని మీరు క్లిక్ చేసుకొని రీప్లేస్ చేయొచ్చు. అలాగే కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తారు అంటే క్లయింట్ అనేది ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ లో ఉన్నాయి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి, ట్విట్టర్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ అండ్ న్యూ ప్రాపర్టీస్, వాళ్ళకి సేల్స్ వస్తాయి కదా, రియల్ ఎస్టేట్ అంటే సేల్స్ కాబట్టి ఆ ఫోటోస్ అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకొని వాళ్ళ ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఇవన్నీ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చున్నట్టు. సింపుల్, మీరు దేనైతే చేంజ్ చేద్దాం అనుకున్నా దాన్ని క్లిక్ చేసుకోండి, సింపుల్ గా ఇలా చేంజ్ చేయండి. నేను టైప్ చేస్తున్నా చూడండి, ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. అలా చేంజ్ చేసుకోండి. అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ కంపెనీ నేమ్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతాయి. వన్స్ చేంజ్ అయినాక సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పేజ్ అన్నట్టు. ఇంకా ఇందులో మనకు అబౌట్ అస్ పేజ్, ప్రాపర్టీస్ పేజ్, బ్లాగ్, కాంటాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని మీరు క్రియేట్ చేసుకోవాలన్నట్టు. క్రియేట్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి. దానికోసం మీరు సింపుల్ గా బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ పేజెస్ ఆప్షన్ లో దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిస్క్లైమర్, ఫ్రంట్ పేజ్, అబౌట్ అస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. అబౌట్ అస్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అబౌట్ కి సంబంధించిన పేజ్. ఇక్కడ నుంచి మీరు ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ లేదనుకోండి మీరు క్రియేట్ చేసుకోవాలి అబౌట్ అస్ పేజ్. అది ఎలానో చెప్తాను. అండ్ ఇక్కడ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి చూడండి. టెంప్లెట్స్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు బ్లాగ్, హోమ్, ఫ్రంట్ పేజ్ ఇందాక చూసింది, ఇక్కడ సింగిల్ పోస్టులు ఇలా ప్రతిదీ ఉన్నాయి. దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్ దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకోవడమే. పేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను కదా, ఒకసారి చూపిస్తుంది కూడా మీకు. ఇక్కడ పేజెస్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసుకుంటే యాడ్ న్యూ పేజ్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ అబౌట్, ప్రైవసీ పాలసీ అవన్నీ ఉంటాయి కదా, ఆ పేజెస్ నేమ్ ఇచ్చేసి పబ్లిష్ చేసేయండి సింపుల్ గా. వన్స్ పబ్లిష్ అయ్యాక మీరు ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సింపుల్ గా అపియరెన్స్ లో థీమ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకపోతే మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్ ఫుల్ కోర్స్ అనేసి. ఇక్కడ చాలా వీడియోస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. సో అవి చూసి మీరు నేర్చుకోవచ్చు. వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్ అంటే ఏంటిది, ఎలా చేయాలి ఏంటిది ప్రతిదీ ఉంటుంది. వన్స్ మీకు ఆ స్కిల్ వచ్చింది అనుకోండి, మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి అందులో స్మాల్ బిజినెస్ ఉంటాయి కదా, లైక్ ఏదైనా ఒక కేటగిరీ తీసుకోండి. రియల్ ఎస్టేట్ వాళ్ళని కానీ, ఇంటీరియర్ డిజైన్స్ వాళ్ళని కానీ, వాళ్ళకి ఒకవేళ వెబ్సైట్ లేదనుకోండి, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నేను మీకోసం వెబ్సైట్ క్రియేట్ చేస్తాను, మీకు ఒకవేళ వెబ్సైట్ నచ్చితేనే నాకు అమౌంట్ ఇవ్వండి, మీరు డీటెయిల్స్ చెప్తే నేను వెబ్సైట్ క్రియేట్ చేస్తాను, అది ఒకవేళ నచ్చింది అనుకోండి నాకు అమౌంట్ పే చేయండి, నేను మీకు వెబ్సైట్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇలా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చెప్పారనుకోండి, వాళ్ళు ఓకే అన్న అనుకోండి, దెన్ వాళ్ళకి వెబ్సైట్ క్రియేట్ చేయండి. ఆబ్వియస్లీ మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్ నచ్చింది అనుకోండి, వాళ్ళు మీకు అమౌంట్ ఇస్తారు. లేదంటే మీకు పోయేదేం లేదు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బట్ స్టార్టింగ్ లో
మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఆ వెబ్సైట్ లోనే ప్రతి ఒక్కరికి జస్ట్ ఒక శాంపుల్ లాగా చేసి ఇవ్వండి. సో అర్థమైంది కదా, ఆ విధంగా చేసి వాళ్ళకి ఒక డెమో పంపించండి. ఇఫ్ ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసిన పర్సన్ కి ఆ వెబ్సైట్ నచ్చింది అనుకోండి, వాళ్ళ పేరు మీద హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకోండి. తర్వాత అందులో ఇన్స్టాల్ చేసి ఇప్పుడు ఏదైతే మీరు చేశారో సేమ్ ప్రాసెస్ ని అందులో వాళ్ళ వెబ్సైట్ లో చేసి ఎడిట్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళ గురించి అమౌంట్ అయితే తీసుకోండి. ఇంతే ప్రాసెస్. సో దీన్నే వెబ్ డిజైనింగ్ సర్వీస్ అంటారు. సో ఇది చాలా మంది చేస్తున్నారు, మన తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైలీ ఒక 3 అవర్స్ 4 అవర్స్ స్పెండ్ చేయగలను అనుకునే కనుక దీని మీద ట్రై చేయండి. డెఫినెట్ గా మీకు ఫ్యూచర్ లో సక్సెస్ అయితే వస్తుంది. బట్ గుర్తుపెట్టుకొని మంచిగా నేర్చుకున్న తర్వాత దీన్ని స్టార్ట్ చేయండి. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఒక వెబ్సైట్ తోని మనం మనీ ఎలా ఏం చేయాలనేది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్ గా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ లో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సైతేజ సైనింగ్ ఆఫ్.